గోవిందాయ నమః. అందరికీ ఏకాదశి మరియు ద్వాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అతిగా జ్యేష్ఠ మాసంలో వచ్చిన ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు. అతిగ మాసము పురుషోత్తమ మాసం పేరుతోటి ప్రసిద్ధి. పురుషోత్తమ మాసంలో ఏం చేయాలి అనే విషయాల గురించి గత వీడియోలో ప్రస్తావించడం జరిగింది. పురుషోత్తమ మాసంలో వచ్చిన ఈ నిర్జల ఏకాదశి రోజున పురుషోత్తముడిని ప్రస్తుతించుకోవడం వలన నిర్జల ఏకాదశి ద్వాదశి పరిపూర్ణముగా వ్రతమాచరించిన ఫలితం కలుగుతుంది, మోక్షం కూడా కలుగుతుంది. ఈ కలియుగంలో కష్టమైన సాధనలు చేయడము చాలా కష్టం. కాబట్టి కలియుగంలో తేలిగ్గా ధరించడానికి హరికథా శ్రవణము, హరికథా స్మరణము ఇవన్నీ కూడా విశేషంగా మనకు శాస్త్ర గ్రంథాల్లో చెప్తారు. ముఖ్యంగా శ్రీమద్ భాగవతంలో ఈ విషయం ఉంటుంది. సరే, ఈ పురుషోత్తమ మాసంలో వచ్చిన ఏకాదశి రోజు పురుషోత్తముడైన కృష్ణ పరమాత్మను కుంతీదేవి స్తుతి చేస్తుంది. భాగవతము ప్రథమ స్కందంలో శ్రవణము చేయడం వలన పాపాలన్నీ కూడా పోయి విశేషమైన పుణ్యము కలిగి అందరూ ధరిస్తారు. నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సందర్భం ఎప్పుడు అంటే ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు శిశువుగా పిండంగా ఉన్నప్పుడే అశ్వత్థామ కోపంతో బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు ఉత్తర గర్భంలో ఉండి కృష్ణ పరమాత్మ ఆ శిశువును ముక్కలవ్వకుండా రక్షిస్తాడు. శిశువు బయటకు వచ్చాక మృత శిశువుని కూడా పరమాత్మ ప్రాణాలు పోసి బ్రతికించి ఆ విధంగా పాండవుల వంశాన్ని నిలబెడతాడు. అప్పుడు కుంతీదేవి ఆనందంతో కృష్ణ పరమాత్మను స్తుతి చేస్తుంది. ఆ స్తుతి గురించి ఈ ఏకాదశి రోజున చదివి అలాగే శ్రవణం చేసి ఆనందం పొందుతాం. కుంత్యువాచ అంటే కుంతీదేవి స్తోత్రం చేస్తుంది. ప్రియమైన కృష్ణ, నీవు పురాణ పురుషుడమైన పరమాత్మవు, నీకు నమస్కారము. సర్వ జగత్తునకు నియామకుడవు నీవే. ఆది పురుషుడవైన నీకు పదే పదే నమస్కరించుచున్నాను. నీ స్వరూపము ప్రకృతికి అతీతమైనది. నీవు సకల ప్రాణులలో అంతర్యామిగా వెలుసులుచూ ఉన్నావు. బయట కూడా కాలస్వరూపుడవై సమస్త జగత్తును లయమునర్చుచున్నావు. నీ వాస్తవ స్వరూపమును ఎవ్వరును మనస్సు, బుద్ధి మొదలగు వృత్తుల ద్వారా తెలుసుకొనజాలరు. కృష్ణ, నీ మాయను తెరిచే ఈ యథార్థ స్వరూపమును మరుగుపరచదవు. నేను మూర్ఖురాలను. శాశ్వతుడవు, ఇంద్రియాతీతుడవు అయిన నిన్ను నేను ఎట్లు తెలుసుకొనగలను? గారడి వాని యొక్క చేతి ఒడుపు సాధారణ వ్యక్తులకు అంతుపట్టనట్లు లోకోత్తరమైన నీ అద్భుత లీలలు నా వంటి స్త్రీ యొక్క చర్మచక్షువులకు ఎట్లు గోచరమగును? నిర్మల మనస్కులు, జీవన్ముక్తులు అయిన పరమహంసలు నిన్ను తమ హృదయములందు దర్శించెదరు. వారికి భక్తి యోగమును ప్రసాదించి తద్వారా వారిని ఉద్ధరించుకున్నట్టుకై నీవు మానవుడిగా అవతరించితివి. నేను అల్పబుద్ధి గల స్త్రీని. నీ లీలా అవతారములను ఎట్లు ఎరుగగలను? కృష్ణ, వాసుదేవ, దేవకీనందన, నందగోపుని ముద్దుల పట్టివైన గోవింద, నీకు నమస్కారములు. ఈ నాభియందు ఉత్పన్నమైన కమలము బ్రహ్మదేవునకు జన్మస్థానము. జగత్ సృష్టికర్తయగు బ్రహ్మదేవునకు కుదురైన కమలములను నీవు హారముగా ధరింతువు. నీ నేత్రములు పద్మముల వలె విశాలములు, కోమలములు. నీ పాదార విందములు పంకజ చిహ్నములతో విరాజిల్లుచూ ఉండును. అట్టి మహాత్ముడవైన శ్రీకృష్ణ, నీకు పదే పదే ప్రణామములు. హృషికేశ, దుష్టుడైన కంసుడు దేవకీదేవిని చాలా కాలము చెరలో ఉంచుట వలన ఆమె మిగుల శోకగ్రస్త అయ్యేను. ఆమెకు నీ అనుగ్రహము వలన బంధ విముక్తి లభించెను. అట్లే ప్రభు, నన్నును నా కుమారులను కూడా పలు పర్యాయములు పెక్కు ఆపదల నుండి రక్షించితివి. శ్రీహరి, నీవు సర్వశక్తిమంతుడవు. మమ్ము విషప్రమాదము నుండి, లక్క ఇంటి మంటల నుండి, హిడింబాది రాక్షసుల వల్ల కలిగిన విపత్తు నుండి, మాయాద్యూత సభలో దుష్టాత్ములైన దుర్యోధనాదుల వలన ఏర్పడిన పరాభవము నుండి రక్షించితివి. పలు విధములైన వనవాస క్లేశముల నుండి, కురుక్షేత్ర యుద్ధమున పెక్కు మహారథుల శస్త్రాస్త్రముల నుండి కాపాడితివి. ఇప్పుడే అశ్వత్థామ యొక్క బ్రహ్మాస్త్రముల బారి నుండి మమ్ము ఆదుకొంటివి. జగద్గురు, మా జీవితంలో నిత్యము ఆపదలు పరంపరగా వచ్చుచూ ఉండుగాక. ఎందుకంటే ఆపదలు వచ్చినప్పుడే మేము నిన్ను స్మరించుచూ ఉండుటయు, నీ దర్శనమగుటయు జరుగుచూ ఉండును. నీ దర్శన ప్రభావమున మాకు శాశ్వతముగా జరణ మరణ రాహిత్యమే ప్రాప్తించును. ఉత్తమ వంశమునందు జన్మించుట, ఐశ్వర్యము లభించుట, పెద్ద పెద్ద విద్యలు అబ్బుట, సంపదలు వచ్చిపడుట మొదలగు వాటి వలన మనుష్యులు మిగుల గర్వితులగుదురు. అట్టివారు నిన్ను స్మరింపరు. వారికి నీ అనుగ్రహము కలగదు. నీవు అకించరులనే అనగా ఎటువంటి కోరికలు లేని వారిని అనుగ్రహించుచూ ఉందువు. వారికి నీ దర్శనం ప్రాప్తించుచూ ఉండును. పురుషోత్తమ, నీవు నిష్కాములకు పెన్నిధివి. మాయా ప్రపంచము నిన్ను ఏమాత్రము స్పృశింపదు. నీవు ఆత్మానంద స్వరూపుడవు, పరమశాంతమూర్తివి, మోక్షదాయకుడవు నీవే.
అట్టి నీకు పదే పదే నమోవాకములు. నీవు కాల స్వరూపుడవు, ఆద్యంతములు లేనివాడవు, సర్వవ్యాపకుడవు, అన్నిటికీ నీ నియామకుడవు అయిన పరమేశ్వరుడవు. ఈ ప్రపంచములోని ప్రాణులన్నీను పరస్పర వైరముతో కీచులాడుకొనుచూ ఉండును, కానీ నీవు మాత్రము అందరి ఎడ సమానముగా వ్యవహరించుచూ ఉందువు. పరమాత్మ మనుష్యుల వలె లీలలు నెరపినప్పుడు నీవు ఏమి చేయగోరుచుంటువో ఎవ్వరూ ఎరుగరు. నీకు ఎవరునూ ప్రియులు గాని అప్రియులు గాని లేరు. అయినను నీ విషయమున మానవులలో బుద్ధి వైషమ్యము కలుగుచూ ఉండును. నీవు విశ్వాత్ముడవు, విశ్వరూపుడవు, నీవు జన్మరహితుడవు, నీకు ఎట్టి కర్తవ్యము లేదు. అయినను పశుపక్షాదులు, మనుష్యులు, ఋషులు, జలచరములు మొదలగు రూపములలో లీలలను జరుపుచూ ఉందువు. ఆయా రూపములకు అనుగుణముగా దివ్య కర్మలను చేయుచూ ఉందువు. ఇది అంతైను నీ దివ్యలీలయే. నీవు బాల్యమున అల్లరిగా పెరుగు కుండను పగలగొట్టినప్పుడు యశోదాదేవి కోపముతో నిన్ను కట్టివేయుటకు త్రాళ్లను తీసుకొనెను. అప్పుడు నీ కాటుక కనుల నుండి స్రవించిన కన్నీరు నీ చెక్కిళ్లపై జాలువారెను, నేత్రములు చంచలములాయెను. భయముతో నీవు దీనభావమున తలవంచుకుంటివి, కానీ భయము కూడా నిన్ను చూచి భయపడుచుండును. అటు నీ లీలాభంగ్యమును స్మరించుకొనుచు నేను ఎంతయో విస్మయమునకు గురియగుచున్నాను. ఇది నీ దివ్యలీలగాక అన్యము కాదు కదా. కృష్ణ, జన్మయే లేని నీవు మానవుడవై జన్మించుట ఇట్లు సంభవించినది అనగా మలయ పర్వతము కీర్తిని విస్తరింపజేయుటకు అందు చందన వృక్షములు ఉత్పన్నములైనట్లు నీ ప్రియ భక్తుడు పుణ్యాత్ముడు అయిన యదుమహారాజు కీర్తిని ఇనుమడింపజేయుటకై ఆయన వంశమున నీవు అవతరించుతువని కొందరు మహాపురుషులు పేర్కొందురు. దేవకి వసుదేవులు పూర్వజన్మమున పృశ్ని సుతపుల రూపములో నిన్ను పుత్రునిగా పొందుటకై అర్థించి వరములను పొంది ఉండిరి. కనుకనే నీవు జన్మరహితుడవు. అయినను దైత్యులను వధించి లోకమునకు మేలు చేకూర్చుటకై వారికి పుత్రుడవై జన్మించుతువని మరికొందరు తలంతురు. దైత్యుల యొక్క ఆగడము వలన భారము మిక్కుల మగుడతో భూమికి సముద్రమునందు ఊగిసలాడు నావకుని వలె దుర్భర స్థితి ఏర్పడును. అంతట బ్రహ్మదేవుని అభ్యర్థనపై భూభారము తొలగించుటకై ఈ లోకమును అవతరించుతవని కొందరు అందురు. ఈ జగత్తునందు అజ్ఞానము, కోరికలు, కర్మలు మొదలగు బంధములలో చిక్కుకొని ప్రజలు మిగుల పీడితులవుచూ ఉన్నారు. అట్టి వారిని నీ దివ్యలీలను వినుట, స్మరించుట ద్వారా సంసార బంధముల నుండి విముక్తులను గావించి అనుగ్రహించుటకై నీవు అవతరించినట్లు మరికొందరు తలంతురు. నీ భక్తులు పదే పదే నీ చరిత్రను వినుచు, గానము చేయుచు, కీర్తించుచు, స్మరించుచు ఆనందమగ్నులయ్యెదరు. అట్టి పరమభక్తులకు ఏ కొంచెము విలంబము లేకుండా ఈ చరణ కమలముల దర్శనమాపును. అట్టి వారికి ఈ జన్మ మృత్యు ప్రవాహము శాశ్వతముగా నశించి తీరును. ప్రభు, నీవు భక్తుల వాంఛలను తీర్చునట్టి కల్పతరువు. మేము నిన్నే ఆశ్రయించుకొని ఉన్నాము. అట్టి ఆత్మీయుల మగు మమ్ము విడిచి వెళ్ళదలుచుకున్నావా? మాకు నీ పాదపద్మములే తప్ప మరి యొక్క ఆధారమేమీ లేదని నీవు ఎరుగుదువు. ఈ భూమండలమును గల రాజులందరకు మేము విరోధమైపోతిమి. కావున నీ ఒక్కడవే మాకు దిక్కు. ప్రాణములేనిచో ఇంద్రియములు శక్తిహీనములగును. అట్లే నీ దర్శనమునకు నోచుకొనని నాడు యదువంశీయులకును నా సుతులైన పాండవులకును నామరూపముల ఉనికి ఏ ఉండదు. గదాధర, విలక్షణమైన నీ పాదచిహ్నములతో ముద్రితములైనందున ఈ కురు జాంగల దేశములోని భూమి మిగుల శోభావహమై ఉన్నది. నీవు వెళ్ళిపోయినచో ఆ శోభలు కరువైపోవును. నీ అనుగ్రహ దృష్టి ప్రసరించుచూ ఉన్నందువలనే ఈ దేశం పైరు పంటలతో, లతావృక్షములతో సర్వసమృద్ధమై ఉన్నది. ఈ వనములు, పర్వతములు, నదులు, జలధులు నీ కృపాదృష్టి ప్రభావముననే సమృద్ధములై కలకలలాడుచున్నవి. విశ్వాత్మ, నీవు ఈ విశ్వమునకు స్వామివి, విశ్వరూపుడవు. యదువంశీయుల పాండవుల ఎడ నా మమకారము దృఢముగా పెనవేచుకొని ఉన్నది. స్వజనులపై నాకు గల ఈ మమకార బంధములను దయతో పూర్తిగా త్రెంచివేయుము. గంగా ప్రవాహము అనవరతము సముద్రమునందు లీనమగునట్లు నా బుద్ధి ఇతర విషయముల జోలికి పోక నిరంతరము నీయందే లగ్నమై ఉండినట్లు అనుగ్రహింపుము. కృష్ణ, నీవు యదువంశ శిరోమణివి, అర్జునునకు ఆప్తమిత్రుడవు. రాజవేషములను దాల్చి భూమికి భారముగా ఉన్న దుష్టుల వంశములను దహించి వేసిన అగ్నిస్వరూపుడవు. నీ శక్తి అనంతము. గోవింద, గోవులను, బ్రాహ్మణులను, దేవతలను వివిధ దుఃఖముల నుండి రక్షించుటకై నీవు అవతరించితివి. యోగీశ్వర, ఈ సమస్త చరాచరములకు గురువువు నీవు. పరమాత్మ, నీకు భక్తితో ప్రణమిల్లుచూ ఉన్నాను. ఈ విధముగా కుంతి పరమాత్మను స్తుతి చేయడం జరిగింది. ఏమడిగిందంటే, నాకెప్పుడు కష్టాలు ఇవ్వు, కష్టాలు ఇస్తే ఎప్పుడు నిన్ను స్మరించుకుంటూ ఉంటాను, నీవు మమ్మల్ని రక్షించడానికి వస్తావు. ఆ విధంగా నీ దర్శన భాగ్యము దొరికే కష్టాలే మాకు సమ్మతము. సుఖాల్లో ఉంటే ఈ రాజభవనాల్లో
సుఖాలలో ఆనందాల్లో మునిగిపోయి నిన్ను మర్చిపోతాము స్వామి. నిన్ను మర్చిపోయే సుఖాల కంటే కూడా నిన్ను ప్రతి క్షణము గుర్తు తెచ్చుకునే కష్టాలే మాకు సమ్మతము అని అడిగింది కుంతిమాత. అలాగే నా పిల్లలు ఇప్పుడు రాజులయ్యి రాజ్యాలు వెళుతున్నారు. నా పిల్లల పైన, ఈ రాజ్యం పైన, ఈ రాజభోగాలపైన, పుట్టింటి వారిపైన, అత్తవారింటి వారిపైన, అందరిపైన నాకున్న వ్యామోహము, మమకారము మొత్తము తెంచి వేసేయి. గంగా ప్రవాహం ఎలా అయితే సముద్రంలో లీనమవ్వాలని వెళుతుందో, నేను నా మనస్సు, చిత్తము, ఆత్మ, ఇంద్రియాలు అన్నీ కూడా నీలోనే లీనమవ్వాలి, ఇతరత్ర ఏది నాకు అవసరం లేదు అని కుంతిమాత కృష్ణ పరమాత్మ ద్వారక బయలుదేరుతున్నప్పుడు స్వామికి నమస్కరించి స్తుతించడం జరిగింది. కుంతిమాతను ఎవరైతే నిరంతరము స్మరించుకుంటారో ఆ మహిళలు ఎంతో సహనంతో, ఓర్పుతోటి, ధైర్యంతో జీవనం కొనసాగిస్తారు. ముఖ్యంగా భర్త లేని ఒంటరి మహిళలు పిల్లల్ని ఎలా పెంచాలనేది కూడా కుంతిమాతను చూసి నేర్చుకోవాలి మనం, భారతంలోనూ భాగవతంలోనూ చదువుకొని. అలాంటి పరమ పుణ్యాత్మురాలైన కుంతిమాత నోట వచ్చిన ఈ పురుషోత్తముడైన కృష్ణ పరమాత్మ స్తుతి ఎవరైనా సరే ప్రత్యేకించి ఏకాదశి, ద్వాదశి వేళల్లో విన్నా, పారాయణం చేసినా కూడా విశేషమైన ఫలితాలు కలిగి, విశేషమైన పుణ్యము కలిగి పరమాత్మ ప్రాప్తిని పొందుతారు, సకల సుఖాలను పొంది ఆనందంగా తృప్తులై జీవిస్తారు అని శాస్త్రవచనం. ధర్మో రక్షిత రక్షితః. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.